ప్రశస్తమైన సమయానికి వచ్చాము. పిలువబడిన దేవుని పిల్లలందరూ ఉన్నారు ఇక్కడ. దేవుని వాక్యమును వింటము శ్రేష్టమైనది అని పరిశుద్ధ గ్రంథము చెబుతుంది. ఇక్కడ మనం సమకూడిన సందర్భము మనకు తెలుసు. సమూయేలు గారు కరుణ గారి యొక్క కుమారుడు కిషోర్, అలాగే వజ్రపు చిన్నబ్బాయి గారి యొక్క కుమార్తె ప్రమీల. మరి అటువంటి దంపతులను దేవుడు ప్రేమించి వారికి 2 సంతానాన్ని అనుగ్రహించాడు. దేవుని ఈనాడు లోకంలో చూసినప్పుడు సంతానం లేని వారు ఎందరో సంతాన భాగ్యము కలుగుతుందా అని చెప్పి ఏళ్ల తరబడి ఎదురు చూసి సంతానము కోసము ప్రాకుల్లాడే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి దేవుడు వీరిని ప్రేమించాడు. దేవుడు వీరి పక్షముగా ఉన్నాడు. దేవుడు వారి ప్రార్థన విన్నాడు కాబట్టి ఆయన పరలోకం నుండి ఒక మంచి వరమును మంచి ఈవును దయచేశాడు. చదవబడిన వాక్య భాగము అదే. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 17-18 వచనములు నేను చదువుతున్నాను. శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై జ్యోతిర్మయుడగు తండ్రి యొద్ద నుండి వచ్చును. ఆయనందు ఏ సంచలత్వమైనను గమనము వలన కలుగు ఏ ఛాయలైనను లేదు. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పము ప్రకారము కనెను. దేవునికి మహిమ కలుగును గాక. పరసంబంధమైన మాటలు ఇక్కడ దేవుడు మన కోసం రాయించి ఉంచాడు. ఏమిటంటే ఒక మనుషులకు దేవుడి యొక్క ఉద్దేశములో ఆయన ఇవ్వాలనుకున్న వరములు ఏమైతే ఉన్నాయో ఆ వరములు భూ సంబంధమైనవి కాదు. పెండ్లి చేసిన జంట ఆ జంటకు కలిగే సంతానము అది మాత్రమే కాదు. కానీ దేవుడు అంటున్నాడు కదా, ఇక్కడ ఏమంటున్నాడంటే శ్రేష్టమైన ప్రతి ఈవి అంటున్నాడు. వాక్య భాగంలో ఏమంటున్నాడండి? శ్రేష్టమైన ప్రతి ఈవి. ఇంగ్లీష్లో కింగ్ జే వెర్షన్లో ఇది ఎలా రాయబడి ఉందంటే గుడ్ గిఫ్ట్ అని రాయబడి ఉంది. ఏంటంటే అది గుడ్ గిఫ్ట్. ఇంకా అంటున్నాడు సంపూర్ణమైన ప్రతి వరమును. ఎలాంటి వరమట? సంపూర్ణమైన అంటే పర్ఫెక్ట్ గిఫ్ట్ ఇది. పర్ఫెక్ట్ గిఫ్ట్ అంటే పరిపూర్ణమైన వరము, పరిపూర్ణమైన బహుమానము. ఆ పరిపూర్ణమైన వరము, ఆ పరిపూర్ణమైన బహుమానము ఎవరై ఉన్నారంటే జాన్విక సాన్వి అనే వారి యొక్క ముద్దుల కుమార్తె. ఈ కిషోరు అలాగే ప్రమేల దంపతులు వారి యొక్క అనుదిన ప్రార్థనలు దేవుడికి చేసేవారేమో. ఆ ప్రార్థనను బట్టి దేవుడు వారికి ఏమిచ్చాడంటే 2 వరములు ఇచ్చాడు. ఒకటి ఏమిటంటే గుడ్ గిఫ్ట్, రెండవది ఏమిటి? పెర్ఫెక్ట్ గిఫ్ట్. 127వ కీర్తన 3వ వచనములో కుమారులు యెహోవా అనుగ్రహించటమట. అనుగ్రహించటం అంటే ఇవ్వటం. గర్భఫలం ఎవరు ఇవ్వాలట? అనుగ్రహించే దేవుడు ఒకడు ఉన్నాడు. ఆ అనుగ్రహించే దేవుడే సృష్టికర్త అయిన దేవుడు. అయ్యా, మరి దేవుని నమ్ముకున్న వారికి దేవుడు గర్భఫలాన్ని అనుగ్రహిస్తాడు కదా. మరి దేవుని నమ్ముకోనోళ్ళకి కూడా గర్భఫలం వస్తుందంటే ఆ గర్భఫలము కూడా దేవుడే ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎందుకంటే మనమందరము ఆయన స్వరూపములో ఆయన పోలిక చొప్పున చేయబడ్డాము కాబట్టి ఆయన మనల్ని పరసంబంధమైన ఈవులతో పరసంబంధమైన వరములతో నింపుతూ ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు కదా, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. ఇప్పుడు ఆ బహుమానము ఎవరి ఒడిలో ఉందంటే వారి తల్లి అయిన ప్రమీల ఒడిలో ఉంది. ఒకానొక సందర్భంలో ఈ దంపతులు చాలా కలతపడ్డారు. వారికి ఒక కుమారుడు ఉన్నాడు, రక్షిత్. కుమారుడు ఉంటే ఆ ప్రమేల కన్సీవ్ అయింది. వారు అనుకుంటున్నారు దేవుడు ఇచ్చే ఈ ఫలము
అమ్మాయి అయితే బాగున్ను. ఏమని కోరుకున్నారండి వారంతాను? ఒక అమ్మాయి కావాలని కోరుకున్నారు. సంఘాలకు చెప్పారు, కాపర్లకు చెప్పారు, ప్రార్థించుకున్నారు. ఆ ప్రార్థన దేవుడు విన్నాడు. మన ఉద్దేశాలు వేరుగా ఉంటాయి, దేవుడు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. నాలాంటి బోటోడు ఎవడన్నాని, అయ్యా మీ అబ్బాయికి మరలా అబ్బాయే పుడుతున్నాడంటే, ఒరే నీ ఉద్దేశము కాదు, నా ఉద్దేశము ముఖ్యమైనది. అక్కడ తల్లి తండ్రి, అక్కడ కుటుంబము, వారందరూ ప్రార్థన చేస్తున్నారు. వీరు ప్రార్థించారు, గోజులాడారు. మరి ప్రార్థిస్తే దేవుడు వారు ప్రార్థన వింటాడా అంటే తప్పకుండా వింటాడండి. ఎందుకు వింటాడంటే హన్నాకు పిల్లలు లేరు, ఆమె నిందించబడుతుంది. ఆ బాధను తట్టుకోలేకపోయిన హన్నా ఇప్పుడు మందిరమునకి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు ఆవిడ ప్రార్థన విని ఒక చక్కని కుమారుణ్ణి దయచేశాడు. ప్రార్థిస్తే దేవుడు వింటాడు కదా. అలాగే జకర్యా వారి భార్య గొడ్రాలై ఉంది. యాజకుడి స్థానములో ఆయన దేవాలయములోనికి వెళ్ళి దేవుని యొక్క యాజకత్వం చేస్తూ ఉన్నాడు. ఆ యాజకత్వం చేస్తున్న సమయంలో అతను యాజకత్వం చేస్తూ ఒక ప్రార్థన చేశాడేమో. అందుకే దేవదూత అంటుంది, నీ ప్రార్థన నేను విని ఉన్నాను అంటుంది. ఏ ప్రార్థన? నాకు ఒక కుమారుడు కావాలి. జకర్యా చేసిన ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడు వారికి ఒక కుమారుని అనుగ్రహించాడు. గొడ్రాలైన శారా, నేను పిల్లల్ని కనడానికి నా దగ్గర శక్తి లేదు, జవసత్వాలు లేవు, నేను వృద్ధురాలైపోయాను, నా భర్త కూడా వృద్ధుడైపోయాడని ఎంతో బాధతో మూలుగుతూ ఉన్నప్పుడు ఆమె మూలిగే ప్రార్థన అయిపోయింది, ఆవిడ బాధే ప్రార్థన అయిపోయింది. ఆ ప్రార్థన విన్న దేవుడు నిండు వృద్ధాప్యములో వారికి ఒక కుమారుని అనుగ్రహించి, ఇతనే నీ కుమారుడు, ఇతని పేరు ఇస్సాకు అని చెప్పాడు. వింటున్నారా? దేవుడు ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. మన దేవుడు ప్రార్థన వినే దేవుడు. ఆ గిఫ్ట్ అనగా పర్ఫెక్ట్ గిఫ్ట్లు లేదా గుడ్ గిఫ్ట్లు ఆయన ఏం చేస్తాడంటే మన కోసము పంపిస్తూ ఉంటుంటాడు. మరి ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో, నీవు గర్భములో పడకముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అంటున్నాడు. నిజమే. ఆ శాన్వి గర్భములో పడకముందే ఆమె ఎక్కడుందన్నమాట? దేవుని యొక్క ఆలోచనలో ఉంది కాబట్టి దేవుడు ఎరిగాడు ఆమెని. పలానా దంపతులు ఉన్నారు, వారు నన్ను సేవిస్తారు, వారు నన్ను ప్రార్థిస్తారు, వారికి నా భయం ఉంది కాబట్టి నువ్వు ఆ కుటుంబంలోకి వెళ్ళాలి. నీవు గర్భములో పడకముందే, ప్రమేల కన్సీవ్ అవ్వకముందే దేవుడు ఎవరిని ఎరిగాడంటే, ఇప్పుడు మనం పేరు పెట్టుకున్నాం కదా శాన్వి అని, ఆ శాన్వి అనే ఆ చిన్న బిడ్డను ఆయన ఎరిగి ఉన్నాడు. ఇంకా అంటున్నాడు, నేను నిన్ను ప్రతిష్ఠించి తిని అంటున్నాడు. ప్రతిష్ఠించటము అనే మాటకు ఇంగ్లీష్ నుండి తెలుగులోకి తర్జుమా చేస్తే ఆ మాటకు అర్థం ఏమిటంటే పరిశుద్ధపరచటం. మనకిచ్చే ప్రతి ఈవు పరమ నుండి జ్యోతిర్మయుడగు మన తండ్రి అయిన దేవుడి దగ్గర నుండి వస్తుందని మనము దీనిని బట్టి నమ్మి తీరాలి. ఇప్పుడు అటువంటి బహుమానమే ఇక్కడ పుట్టినరోజు జరుపుకుంటున్న శాన్వి. మరి వీరికి ఒక చక్కని బిడ్డల్నిచ్చాడు. ఒకరు కాదు, 2 బిడ్డలనిచ్చాడు. ఇప్పుడు మరి 2 బిడ్డలనిచ్చిన ఈ తల్లిదండ్రుల్ని మీ పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లల్ని ప్రభు మార్గములో ఎలా పెంచాలో, ప్రభు చిత్తములో ఎలాగ వారిని ఎదగించాలో, పెరిగించాలో, అభివృద్ధి చెందించాలో ఈ దంపతులు ఖచ్చితంగా తెలుసుకోవాలి. మనకిచ్చిన పిల్లలు మొదట దేవుని బహుమానమని గుర్తెరగాలి. ఆ బహుమానాన్ని నేను ఆయనకి మహిమకరంగా పెంచాలి అని ఆలోచన వీరికి ఉండాలి. మొదటిగా వారి పిల్లల్ని నిరంతరము ప్రార్థనలో పెంచాలి. దేవునికి స్తోత్రము కలుగును గాక. మనం ఏం చేయాలటండి? మన పిల్లలకి ప్రార్థించడం ఎలాగో అలవాటు చేయాలి. దురదృష్టవశాత్తు మరి
దేవుని పిల్లలు కూడా లోకముతో మమేకమైపోయి లోక సంబంధమైన ఆలోచనల వైపు పరిగెడుతూ ఉన్నారు. ఏమిటి ఆలోచనలు అంటే, వీరికి ప్రార్థన నేర్పటం బదులు, వాక్యము నేర్పటం బదులు వీరు ఏం చేస్తున్నారంటే, అరే ఆ డ్యాన్స్ బేబీ డ్యాన్స్లో ఆ పిల్ల ఎలా చేస్తుందో చూసావా, ఆ అమ్మాయి ఎలా చేస్తుందో చూసావా, అలాగే ఇరా స్టెప్పులు, ఇలాగే ఇరా స్టెప్పులు అని చెప్పి అటువంటి స్టెప్పులను నేర్పి వారి జీవితాన్ని మొట్టమొదటగానే వారు తప్పుదారి పట్టిస్తున్న తల్లిదండ్రులు క్రైస్తవ సమాజంలో ఎందరో ఉన్నారు. కాబట్టి మీరు దేవుని ఎరిగిన దంపతులుగా మీరు మొట్టమొదట మీరేం చేయాలంటే, మీ పిల్లలకు ప్రార్థన నేర్పాలి. ప్రార్థన నేర్పాలంటే మీరు ముందుగా ప్రార్థనా పరులై ఉండాలి. మరి ఆ ప్రార్థన యోబు తన యొక్క కుమారులు, తన యొక్క కుమార్తెలు ఏమైనా తప్పు చేశారేమో, పాపము చేశారేమో, అపరాధము చేశారేమో అని భావించి యోబు ఏం చేశాడంటే, అనుదినము వారి నిమిత్తము దహన బలులను అర్పిస్తూ ఉండెను అని చెప్పి దేవుని వాక్యము చెబుతుంది. ఏమిటంటే ఆ దహన బలి ఇక్కడ ప్రార్థనకు గుర్తుగా ఉంది. దహన బలి దేనికి సాదృశ్యం అండి? ప్రార్థనకు సాదృశ్యముగా ఉంది. ఇక చూస్తే జాన్ వెస్లీ గారు, ఈయన మెథడిస్ట్ సంఘం యొక్క వ్యవస్థాపకులు. ఈయన తల్లి సుసన్నా వెస్లీ. ఈ సుసన్నా వెస్లీ ఎంతో పేదతనముతో ఉన్నను సరే, ఆ పేదతనముతో ఉన్న ఈమె ఆ పేదతనమును పక్కన పెట్టి దేవుడికి తన జీవితాన్ని, తన పిల్లల్ని అర్పించుకొని ప్రతి దినము కూడా రాత్రి పడుకునే ముందు ఒక్కొక్కరి తల దగ్గర చేతులుంచి, ప్రభువా నా బిడ్డలను నీలో ఎదగనివ్వు, నా బిడ్డలకి నీ ఆశీర్వాదాలు ఇవ్వు, నా బిడ్డలకి నీ ప్రేమను చూపించు, నా బిడ్డలను కాపాడని ప్రతి దినము కూడా ప్రార్థన చేసేదట. ప్రార్థన చేసిన ఆమె ప్రార్థన వృధా కాలేదు. అనంతర కాలంలోనే జాన్ వెస్లీ గొప్ప సేవకుడైపోయాడు. ఇంగ్లాండ్ రాజ్యమునే గడగడలాడించే సేవకుడిలాగా మారిపోయాడు. అనేక దేశాలకు ఆశీర్వాదకరంగా మారాడు. ఇప్పుడు ప్రమీల కిషోర్ దంపతులు అటువంటి ప్రార్థనను ఉనికిపుచ్చుకుంటే వారి పిల్లలకు దేవుడు ఆశీర్వాదమును ఇస్తానంటున్నాడు. ఇక రెండవదిగా, మీరు మీ పిల్లలకు ప్రభువు మార్గమును బోధించాలి. ఏం బోధించాలండి? ప్రభువు మార్గమును. సాధారణంగా చిన్నపిల్లలు పుట్టినప్పుడు ముద్దుగా మాట్లాడించాలని ముసలవ్వలు చూస్తూ ఉంటుంటారు, మేనత్తలు చూస్తూ ఉంటుంటారు. ఇంకా ఆ వీధుల్లో అటు ఇటు తిరుగుతూ ఉంటుంటారు. చూసారా, కొంచెం నోరు గల బ్యాచ్ ఉంటారు, నోరు గల బ్యాచ్, మంచి నోరున్న బ్యాచ్ అందాం వీళ్ళని. వాళ్ళు చూస్తూ ఉంటుంటే ఆ పిల్లని ఇలా గిల్లి ఏదో ఒక బూతుని నేర్పుతారు. ఆ మేనత్ వచ్చిందనుకో, ఒరే దాన్ని తిట్రా అని మరొక బూతుని నేర్పుతారు. మనము బోధించే ఈ బూతులు కాదు, మనం బోధించే ఈ దేవుని మంచి మార్గాలు, దేవుడి యొక్క ఆ మేలైన ప్రేమ గల మార్గాల్ని మనము మన పిల్లలకి బోధిస్తూ ఉంటే ఆ బోధ ఆ పిల్లలకి ఎంతో ప్రభావితంగా ఉంటుంది. జాన్ వెస్లీ గారి తల్లి ఏం చేసేదట, పొద్దున్నే లేగండి, లేచిన తర్వాత మీరు బ్రష్ చేసుకున్న వెంటనే మీరేం చేయాలంటే బైబిల్ చదివి నాకు ఒక వాక్యమును అప్పగించాలి. రోజు ఒక వాక్యం అప్పగించాలటండి వాళ్ళు. ఆ వాక్యం అప్పగించకపోతే ఆ 10 మందిలోని ఎవడైతే వాక్యము వారికి అప్పగించలేదో ఆమెకి ఆ రోజు ఆ అబ్బాయికి ఏమి లేదు, టిఫిన్ లేదు, భోజనం లేదు, పస్తుండవలసిందే. అమ్మో, మా అమ్మకి ఈ వాక్యం అప్పగించకపోతే, ఈ వాక్యమును మా అమ్మ వినకపోతే నాకు ఈరోజు భోజనం పెట్టదు, టిఫిన్ పెట్టదు, నేను పస్తులతో ఉండాలి అని చెప్పి భయముతో వారు దేవుని యొక్క వాక్యమును నేర్చుకొని, ఆ వాక్యములో ఉన్న శక్తిని గ్రహించి, ఆ వాక్యములో ఉన్న ఆ సామర్థ్యమును తెలుసుకుని వారు ఏం చేశారంటే చివరకు ఇదే నిజమైన సత్య మార్గము అని చెప్పి సత్య మార్గమును ఎంచుకుని ఆ మార్గంలోనికి వెళ్ళగలిగారు. దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని మార్గాన్ని మనం బోధించాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం ఏమంటుందో చూద్దాం. ఉండండి. తండ్రులారా అంటే తండ్రులకేని కాదు ఇక్కడ వాక్యము, తల్లులారా అని కూడా.
తల్లిదండ్రులారా అని మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచిడి. శిక్షలో పెంచిడి అంటే వారిని కఠినంగా శిక్షించమని కాదు. ఇక్కడ అర్థం ఏమిటంటే వారిని మందలించమని. ఒక తప్పు మార్గంలోనికి వెళ్తున్నప్పుడు చిన్నతనము నుండే మందలించాలి. నిజానికి ఈ మందలించే బాధ్యత తల్లే తీసుకోవాలండి. ఎందుకంటే తండ్రి తన యొక్క పనుల నిమిత్తము పొద్దున్న పోయి ఎప్పుడు వస్తాడు? సాయంత్రం వస్తాడు. తల్లి ఏం చేయాలి? పిల్లలకి ప్రార్థన నేర్పాలి, పిల్లలకు వాక్యం నేర్పాలి, సండే స్కూల్కి తీసుకెళ్తాం నేర్పాలి, చిన్నపిల్లలు పరిశుద్ధుల కూడికలకి తీసుకెళ్తాం నేర్పాలి. ఎక్కడికి వెళ్తే అక్కడ కూడికలకు నేను వెళ్తున్నాను, నువ్వు రారా దేవుడి సన్నిధికి అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకుని వెళ్ళాలి. అలాగే ఏ తల్లి అయితే పిల్లల విషయంలో కేర్ తీసుకుంటుందో ఆ కుటుంబాలు వర్ధిల్లాయి. ఆ పిల్లలు ఆ కుటుంబానికి వన్నె తెచ్చారు, కీర్తి తెచ్చారు. ఏ తల్లి అయితే ప్రార్థన నిర్లక్ష్యం చేస్తుందో, ఏ తల్లి అయితే ప్రార్థన పైనే చేస్తుందో, ఏ తల్లి అయితే మరి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళడానికి వెనుతీస్తుందో వారి పిల్లలు పాడయ్యారు, తల్లిదండ్రులకు అవమానాన్ని తెచ్చారు. దీన్ని బట్టి ఈ తల్లిదండ్రులు దేవుని వాక్యమును వారికి నిత్యము శిక్షలోను బోధలోను వారికి దేవుని వాక్యాన్ని నేర్పుతూ ఉండాలని చెప్పి దేవుని వాక్యం ద్వారా మనం ఇక్కడ నేర్చుకుంటూ ఉన్నాం. కార్లా అనే అమ్మాయి, ఈమె ఇండోనేషియాలో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటేరియన్, చాలా పెద్ద స్థితిలో ఉంది. ఆ స్థితిలో ఉన్న ఆమె చిన్నప్పుడు జీవితాన్ని ఒక డైరీ రూపంలో రాసింది. ఏమనంటే, నా తల్లి చాలా క్రూరురాలు. చిన్నతనం నుండి పెరుగుతూ ఉన్నప్పుడు నా తల్లి నన్ను చాలా నిర్బంధానికి గురి చేసింది. ఒక వయసు వచ్చిన తర్వాత బయటికి వెళ్ళనిచ్చేది కాదు. ఎప్పుడు బైబిల్ చదువు, ఎప్పుడు ప్రార్థన చేయి, ఎప్పుడు దేవుళ్ళలో గడుపు అంటూ ఉండేది. కాలేజీలో మా ఫ్రెండ్స్ అయితే చక్కగా వారి స్నేహితులతో, వారి యొక్క లవర్స్తో చక్కగా వారు సినిమాలకు వెళ్ళేవారు, షికార్లకు వెళ్ళేవారు, పార్కులకు వెళ్ళేవారు, తాగేవారు, తందనాలు ఆడేవారు. అయితే నా వరకు వస్తే ఆ ఆనందాన్ని, ఆ సంతోషాన్ని అంతా పోగొట్టుకున్నాను అని చెప్పి నేను ఫీల్ అయ్యేదాన్ని. అయితే చివరికి ఏమైందంటే, ఈమె పై స్థానానికి వచ్చిన తర్వాత ఒకసారి నాతో చదువుకున్న నా స్నేహితురాళ్ళు ఎలాగున్నారో ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంది. ఫోన్ చేసి కనుక్కుంటే విచ్చలవిడిగా తిరుగుతూ వారి జీవితాన్ని లోకానికి అప్పగించుకున్న వారి జీవితాలన్నీ కూడా పరమ చెత్తగా, అతి దీనముగా, ఎవరు చెప్పుకోలేంత నీచముగా తయారైపోయాయి. ఈమెతే దేవుడు హెచ్చింపుని బట్టి ఈమె దేవుని బహుమానముగా ఒక మంచి ఇండోనేషియాలో ఉన్న ఆ పార్లమెంట్లో గొప్ప మెంబర్గా అయ్యి ఈ సాక్ష్యాన్ని చెబుతుంది. మన పిల్లలు అటువంటి సాక్ష్యము కలిగి ఉన్నప్పుడు మన కుటుంబానికి ఎంతో గౌరవము గొప్ప కలుగుతుంది కదండి. ఇక ఆఖరుగా మూడవది చెప్పుకొని ముగించుకుందాం. మన పిల్లల్ని క్రీస్తుకు సాక్షిగా పెంచాలి. మనము క్రీస్తుకు సాక్షిగా పెంచాలి. ఎలాగ పెంచగలుగుతాము? క్రీస్తుకు సాక్షిగా పెంచాలంటే ముందు మనము బైబిల్ని వారికి బోధన చేయాలి. బైబిల్లో ఉన్న సారమును నేర్పాలి. బైబిల్కి ఉన్న అనేకమైన దేవుని యొక్క ఉద్దేశాలు నీ పట్ల ఎలాగున్నాయిరా బాబు అని నేర్పాలి. అంటే బైబిల్ని నేర్పటము, బైబిల్ని చదవటము, ప్రార్థించటము, సేవ చేయటము, విశ్వాస జీవితము గడపటము, ఇలాంటివన్నీ కూడా మనము మన పిల్లలకి నేర్పినప్పుడు వారి నిజ జీవితములో, నిత్య జీవితములో ఆశీర్వదింపబడతారు. ఆఖరుగా ఒక వాక్యమును చదువుకొని మనం ముగించుకుందాము. ఎలాగంటే సామెతల గ్రంథము 20వ అధ్యాయము 7వ వచనం, యథార్థవంతుడగు నీతిమంతుని పిల్లలు వాని తదంతరము ధన్యులగుదురు. ఇక్కడ ఆ అమ్మాయి కోసం ఈ వాక్యము ఎత్తి చూపించటం లేదు, తల్లిదండ్రుల కోసం ఎత్తి చూపిస్తుంది.
మీరు యథార్థవంతులై ఉండాలి. నోవాహును చూసి దేవుడు అంటాడు, ఈ తరములో నీవే యథార్థవంతుడు, అంటే నన్ను పరిపూర్ణంగా నమ్ముకుని ఆరాధించేవాడువు అని అర్థము. నీతిమంతుని పిల్లలు, అబ్రహాము నీతిమంతుడని పేరుగంచాడు కాబట్టి అబ్రహాము యొక్క సంతానము లోకమంతా విస్తరించింది. ఆయన విశ్వాసమును బట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కాబట్టి ఇటువంటి వారి పిల్లలట ఏమవుతారట, తదనంతరము వీరి అనంతరము ధన్యులగుతారంటే బ్లెస్సింగ్స్ అన్నీ పిల్లల మీదకి వస్తాయట. వారు కుమారుడు ఒక మంచి ఐఏఎస్ ఆఫీసర్ అవ్వచ్చు, వారు కుమార్తె ఒక మంచి కంపెనీ డైరెక్టర్ అవ్వచ్చు, CEO అవ్వచ్చు. ఇలాంటి మంచి మంచి స్థితుల్లోకి దేవుడు ఇస్తాను, వారికి చేస్తాను. ఎందుకంటే వారిని నేను పైనుండి నేను పంపించిన బహుమానము, నేను పంపించిన వరాలని చెప్పి దేవుడు కిషోర్ యొక్క దంపతులకు చెబుతూ ఉన్నాడు. కాబట్టి మనమందరము కూడా వారి పిల్లలే కాదు, మన పిల్లలు ఎవరైనా ఉంటే మరి ఈ వాక్యం విన్న మీరు కూడా దేవుని క్రమములో పెంచితే దేవుడి యొక్క ఆశీర్వాదాలు వస్తాయని పరిపూర్ణ విశ్వాసముతో మనము కూడా మన పిల్లల్ని అలా పెంచడానికి ఇష్టపడతాం.